హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్ టెస్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే, మోహన్ ఈజ్ టాలర్ దెన్ రోహన్ బట్ షార్టర్ దెన్ ఫరన్. ఓకేనా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది అడుగుతారు. సో మనకి టాలర్ షార్టర్ అడుగుతారు, లేకపోతే స్కోర్ మోర్ దెన్, లేకపోతే ఇంటెలిజెంట్ మోర్ ఇంటెలిజెంట్ యాజ్ నాట్ ఇంటెలిజెంట్, డిఫరెంట్ పేర్స్ అనేవి వాడతారు. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. మనం కరెక్ట్ ఆన్సర్ బదులు రాంగ్ ఆన్సర్ పెడతాం. సో ఈరోజు వీడియోలో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా అర్థమయ్యేటట్టుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అనేది మంచిగా వినండి. టాలర్ అంటే గ్రేటర్ దెన్ సింబల్ తోటి పెడుతున్నాను. ఓకేనా, షార్టర్ అంటే లెస్ దెన్ సింబల్తో పెడుతున్నాను. ఇప్పుడు మీరు ఏ క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ అయినప్పుడు ఒక బుక్ కొనుక్కుంటారు కదా, ఆ బుక్లో మనకి ఏముంటుందంటే ఇవి ఆన్సర్ చూస్తే అనేవి అన్నీ మొత్తం అసెండింగ్ ఆర్డర్ లేకపోతే డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి పెడతారు. ఓకేనా, సో అవి ఎలా అరేంజ్ చేశారు అనేది చెప్పరు, కానీ అలా అరేంజ్ చేసి పెడతారు. సో మనం ఈరోజు కూడా అలానే అసెండింగ్ ఆర్డర్ లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ ఇంట్లో ఏదో ఒక ఆర్డర్లో నేను అరేంజ్ చేయబోతున్నాను. అంటే నేను అరేంజ్ చేసేది బిగ్ టు స్మాల్గా అరేంజ్ చేస్తాను. టాలర్ అంటే గ్రేటర్ దెన్ సింబల్, షార్టర్ అంటే లెస్ దెన్ సింబల్గా అనుకుంటాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏముందంటే మోహన్ ఉంది. మోహన్ తర్వాత ఏముంది, టాలర్ అంటే గ్రేటర్ దెన్ సింబల్, తర్వాత రోహన్, తర్వాత ఏముంది, షార్టర్ ఉంది. షార్టర్కి లెస్ దెన్ సింబల్ ఫరన్. ఓకేనా, నేను చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా మంచిగా వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇన్కేస్ ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, కన్నన్ ఉంది. తర్వాత షార్టర్ అంటే లెస్ దెన్ సింబల్ ఇక్కడ ఉంది. ఓకేనా, తర్వాత ఏమొచ్చింది, మోహన్ రావాలి. తర్వాత మళ్ళీ ఏమొచ్చింది, టాలర్ వచ్చింది అంటే గ్రేటర్ దెన్ సింబల్, తర్వాత రోహన్. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, శంకర్ టాలర్ అంటే గ్రేటర్ దెన్ సింబల్, రోహన్ అండ్ ఫరన్ వీళ్ళిద్దరి కన్నా శంకర్ టాలర్ అని ఉంది. సో ఇవన్నిటిని మనం బిగ్ టు స్మాల్గా అరేంజ్ చేస్తున్నాం. ఓకేనా, అంటే గ్రేటర్ పెద్ద నుండి చిన్న వైపుగా అరేంజ్ చేస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు మనకి ఏముంది, ఫస్ట్ గ్రేటర్ దెన్ సింబల్ వచ్చి తర్వాత స్మాలర్ దెన్ సింబల్ వచ్చింది అనుకో, గ్రేటర్ దెన్ సింబల్ వచ్చి తర్వాత స్మాలర్ దెన్ సింబల్ వస్తే ఫస్ట్ థర్డ్ పర్సన్ వస్తాడు, తర్వాత ఫస్ట్ పర్సన్ వస్తాడు, తర్వాత సెకండ్ పర్సన్ వస్తాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గ్రేటర్ దెన్ సింబల్ వచ్చి తర్వాత స్మాలర్ దెన్ సింబల్ వస్తే థర్డ్ పర్సన్ ఫస్ట్ వస్తాడు. అంటే ఫస్ట్ ఫరన్ వస్తాడు. ఓకేనా, ఫరన్ గ్రేటర్ దెన్ సింబల్. ఓకేనా, తర్వాత ఏమొస్తాడు, ఫస్ట్ పర్సన్ వస్తాడు అంటే మోహన్ వస్తాడు. ఆ తర్వాత ఎవరు వస్తారు, రోహన్ వస్తారు. ఓకేనా, నేను బిగ్ టు స్మాల్గా అరేంజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, గ్రేట్ అంటే ఏంటిది, స్మాలర్ సింబల్ ఉంది, తర్వాత గ్రేటర్ దెన్ సింబల్ ఉంది. ఫస్ట్ స్మాలర్ దెన్ సింబల్ వచ్చి తర్వాత గ్రేటర్ దెన్ సింబల్ వచ్చింది అనుకో, మిడిల్ పర్సన్ సేమ్ ఉంటాడు, కానీ ఈ థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ ఎక్స్చేంజ్ అవుతారు. అంటే ఫస్ట్ ఎవరు వస్తారు, ఫస్ట్ మోహన్ వస్తాడు. చిన్న ఏంటిది, స్మాలర్ దెన్ సింబల్ వచ్చి తర్వాత గ్రేటర్ దెన్ సింబల్ వచ్చింది అనుకొని, ఫస్ట్ ఎవరు వస్తారు, సెకండ్ పర్సన్ వస్తాడు, తర్వాత ఫస్ట్ పర్సన్ వస్తాడు. ఓకేనా, కన్నన్, తర్వాత రోహన్ వస్తాడు. ఇది సేమ్ ఇలానే ఉంది, ఎందుకంటే మనం గ్రేటర్ దెన్ సింబల్ లాగా అరేంజ్ చేస్తున్నాం. ఇవన్నీ చూసి బాగా స్టెప్స్ ఉన్నాయని అనుకోకండి, మీకు క్లారిటీ రావడానికి నేను ఇలా రాసి చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి, అన్నీ ఒకటే వైపు చూస్తున్నాయి. ఫస్ట్ ఫరన్, తర్వాత మోహన్ తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, మోహన్, తర్వాత కన్నన్, తర్వాత రోహన్. ఓకేనా, నేను ఇప్పుడు అరేంజ్ చేస్తున్నాను చూడండి, అన్నీ ఒకటే ఆర్డర్లోకి వచ్చేసినాయి. ఫరన్, ఆ తర్వాత మోహన్ తర్వాత ఏముంది, కనన్ తర్వాత రోహన్. ఓకేనా, కింద ఒక లైన్ చూడండి, రోహన్ కన్నా ఫరన్ కన్నా శంకర్ పెద్ద, సో శంకర్ అనేవాడు ఫస్ట్ రావాలి. సో ఇప్పుడు ఇందులో టాలెస్ట్ ఎవరు చెప్పండి, గ్రేటర్ దెన్ సింబల్ ఇది శంకర్ అనేవాడు టాలర్, షార్టర్ ఎవరు, రోహన్. ఓకేనా, అర్థమైందా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఒకటే ఆర్డర్లో అరేంజ్ చేస్తారు. సో మనకు కన్ఫ్యూజ్ అవుతుంది అనేసి నేను మీకు ఇలా చెప్పాను. నేను తీసుకున్న బుక్లో 35 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ నేను ఇలా ప్రాక్టీస్ చేస్తే నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చింది. సో మీరు కూడా ఇలానే నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, అసలు ఏం అర్థం కాదు, బట్ మీకు కొంచెంగా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, ఇలానే నేర్చుకోండి, మీకు డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ప్రీతి స్కోర్ మోర్ దెన్ రాహుల్. మోర్ దెన్ అంటే గ్రేటర్ దెన్ సింబల్ పెట్టుకోవాలి. ఓకేనా, గ్రేటర్ దెన్ సింబల్ అంటే ఇది గ్రేటర్ దెన్ రాహుల్. నెక్స్ట్ ఏముంది, యమున స్కోర్డ్ యాజ్ మచ్ యాజ్ అంటే గ్రేటర్ దెన్ సింబల్ పెట్టుకోవాలి.
ఓకేనా? మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తారు. మోర్ దెన్, స్కోర్డ్, మోర్ హెచ్ఎస్. ఇక్కడ మనకు కన్‌ఫ్యూజ్ అయితేనే కదా అట్లా అన్నట్టు. నెక్స్ట్ లోహిత అంటే లెస్ దెన్ సింబల్. ఓకేనా? మంజు. నెక్స్ట్ ఏంటిది? రాహుల్ స్కోర్డ్ అంటే మోర్ దెన్ సింబల్. యమున. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? మంజు స్కోర్డ్ లెస్ దెన్ సింబల్ దివ్య. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతారంటే లోయెస్ట్ అడుగుతారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పెద్ద నుండలు చిన్నగా అరేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇలానే ఉంచుర్రి. ఇది కూడా ఇలానే ఉంచుర్రి. సో ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. స్మాల్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ చేంజ్ చేద్దాం. ఇక్కడ చేంజ్ అంటే ఏం లేదు. ఫస్ట్ మంజు వస్తుంది, తర్వాత గ్రేటర్ దెన్ సింబల్ ఇట్లా వచ్చి ఇలా చేంజ్ అయిపోయింది. ఓకేనా? చూడండి, గ్రేటర్ దెన్ సింబల్ ఉన్న సేమ్ ఉంచిన, లెస్ దెన్ సింబల్ని ఇలా చేంజ్ చేసిన. సో ఇక్కడ ఎలా వస్తుంది? ఫస్ట్ దివ్య వచ్చి తర్వాత మంజు వస్తుంది. ఇప్పుడు మనం అన్నీ ఒక్క ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ప్రీతి ఫస్ట్, తర్వాత రాహుల్ ఇక్కడ ఉంది. రాహుల్ తర్వాత యమున. ఓకేనా? మనం బిగ్ టు స్మాల్గా అరేంజ్ చేస్తున్నాం. ప్రీతి తర్వాత ఏమొస్తుంది? రాహుల్ తర్వాత ఇక్కడ ఏముంది? యమున. నెక్స్ట్ యమున తర్వాత ఏముంది? యమున, దివ్య. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎలా ఉంది చూడండి. దివ్య తర్వాత ఏమొచ్చింది? మంజు వచ్చింది. మంజు తర్వాత ఏమొచ్చింది? లోహిత. సో మనని క్వశ్చన్లో అడిగింది ఏంటిది? హూ స్కోర్డ్ ద లోయెస్ట్. లోయెస్ట్ ఎవరు స్కోర్ చేసారు? ఇప్పుడు మనకి అర్థమైంది కదా, గ్రేటర్ దెన్ సింబల్ ఉందంటే ఈ ప్రీతి ఎక్కువ స్కోర్ చేసింది, లోహిత తక్కువ స్కోర్ చేసింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. చాలా సింపుల్ టాపిక్ ఇది. మీకు అర్థమైతే మీరు ఈజీగా మ్యాథ్స్ అనేది స్కోర్ చేయగలుగుతారు. ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. Thank you for watching and don't forget to subscribe my channel.